నమస్తే అండి. ఇవాళ ఆవపెట్టిన పులిహోర తయారీ విధానం చెప్తున్నాను. ముందుగా బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వాటితో పాటు ఇంగువ, జీడిపప్పు, నువ్వుపప్పు, పల్లీలు కూడా వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఈ 3 కూడా పోపు అంతా వేగాక అవి వేసుకోవాలండి. అవి వేగుతూ ఉండగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. అది అన్నానికి తగినంత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. అది బాగా వేగి కాస్త దగ్గర పడ్డాక పసుపు వేసుకోవాలండి, చిటికెడు పసుపు. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం పంచదార రుచికి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేగాక బాగా దగ్గర పడి వేగాక ఒక బౌల్ తీసుకుని అందులో ఈ పోపుకి తగినంత రైస్ తీసుకోవాలి. ఇది బాగా పేస్ట్ అంతా దగ్గర పడినాక ఆ పోపు అంతా ఈ అన్నంలో బాగా కలుపుకోవాలండి. ఆవుకి ఈలోపు ఒక ఆవాలు, ఎండుమిర్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి. అన్నం అంతా బాగా కలిసాక పోపులో ఈ ఆవగుండ కూడా పైన వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఆవపెట్టిన పులిహోర రెడీ అవుతుందండి. ఇది గుళ్ళో పులిహోరలా టేస్ట్ బాగుంటుంది. శ్రీమాత్రే నమః.